హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాల తాలికలు. చాలామందికి తాలికలు చేస్తున్నప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదండి. నేను చెప్పే ఒక చిన్న టిప్ యూస్ చేసి పిండి కలిపినట్టయితే తాలికలు అనేది విరగకుండా చాలా చక్కగా వస్తాయి. అలాగే పాలు విరిగిపోకుండా పాయసం అనేది చిక్కగా చాలా రుచిగా ఉంటుంది. మరి కమ్మనైన పాల తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాసు బియ్య పిండిని వేసుకోండి. దీంట్లోకి బాగా సన్నగా తరిగిన కొద్దిగా బెల్లంని కూడా వేసుకుని ఒక చిటికెడు ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్య పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే తడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు. ఇలా బెల్లం వేయడం వల్ల తాలికలు అనేవి చప్పబడకుండా ఉంటాయి. బియ్య పిండిలో బెల్లం ఉప్పు బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 గంటల ముందుగా నానబెట్టుకున్న పావు కప్పు సగ్గుబియ్యాన్ని చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం అనేది మనకు చక్కగా ఇలా మెత్తగా నాని ఉండాలి. వీటిని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో సేమ్ గ్లాస్తో 1.5 గ్లాసు సన్నగా తురిగిన బెల్లం, దాంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే గ్లాస్తో తీసుకోవడం వల్ల పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది కదా. దీన్ని 3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఎలాంటి పాకము రానవసరం లేదండి, జస్ట్ జిగురుగా అవుతే సరిపోతుంది. అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు సగ్గుబియ్యం నానబెట్టినట్టయితే 2.5 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఇక్కడ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. వాటర్ అనేది వేడెక్కిన తర్వాత ముందుగా నానబెట్టిన పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో చూడండి, సగ్గుబియ్యం అనేది పైన తేలుతూ ట్రాన్స్పరెంట్గా బాగా ఉడికాయి కదా. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టిన పిండిలో స్ట్రెయినర్ సాయంతో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా ఉడికించిన సగ్గుబియ్యం వాటర్ వేయడం వల్ల పాల తాలికలు అనేవి చక్కగా వస్తాయి. పిండి చక్కగా జిగురు వచ్చి విరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ మోతాదులో క్యాటరింగ్ వాళ్ళు చేసేటప్పుడు ఈ టిప్పే వాడతారండి. అందుకోసమే ఎంత చేసినా కూడా విరిగిపోకుండా ఉంటాయి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ వేడిగా ఉన్నప్పుడు గరిటెతో కలుపుతూ మనకు ఇది కొద్దిగా చల్లబడిన తర్వాత చేతితో గట్టిగా అదుముతూ కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే మనకు తెలుస్తుందండి, పిండి అనేది బాగా జిగురుగా వస్తుంది. అప్పుడు బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా బాగా గట్టిగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం మూత కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పొయ్యి మీద మనం సగ్గుబియ్యాన్ని పెట్టుకొని ఉడకడం స్టార్ట్ అయిపోయాక ఏ గ్లాస్తో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో సేమ్ గ్లాస్తో 3 గ్లాసుల చిక్కని పాలు తీసుకోండి. ఇక్కడ చిక్కని పాలు తీసుకోవడం వల్ల పాయసం రుచి అనేది కమ్మగా ఉంటుందండి. ఈ పాలల్లో సగ్గుబియ్యాన్ని అనేది మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు పాలల్లో సగ్గుబియ్యం అనేది ఉడికేటప్పుడు మనం ఇంకా తాలికలు అనేది రెడీ చేసుకుందాం. ముందుగా రెడీ చేసిన పిండిని మరొక 2 నిమిషాలు బాగా అదుముతూ కలపండి. ఇలా కలపడం వల్ల మనకు తాలికలు అనేది విరిగిపోకుండా చక్కగా వస్తాయి. పిండి కలిపాక చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని తాలికని ఇలా తాల్చుకోండి. ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకు తాలికలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయండి. అలాగే తాలికలు అనేవి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలా చూసుకోండి. తాలికలు ఇలా చేయితోనే కాకుండా మనము మురుకుల గొట్టం యూజ్ చేసి కూడా చేయొచ్చండి. అలా చేసేటప్పుడు మురుకుల్లోని పావులు ఉండే ప్లేట్ అనేది కొద్దిగా లావు హోల్స్తో ఉండేది చూసుకోండి. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఒకేసారి తాలికలు అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా చక్కగా తాలికలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కొద్ది మోతాదులో ఇలా పిండిని అనేది పక్కన పెట్టుకోండి. ఈ మోతాదులో ఉంటే సరిపోతుందండి పిండి అనేది. ఇలా పిండిని అనేది పక్కన పెట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ పాలల్లో సగ్గుబియ్యం అనేది చక్కగా బాయిల్ అయిపోయాయి కదా. ఇలా బాయిల్ అయిపోయిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చక్కగా పాలల్లో నెయ్యి బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా ఉడకడం స్టార్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా తాల్చి పక్కన పెట్టుకున్న తాలికల్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇవి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకేసారి మీరు అన్నీ వేసినట్టయితే ఒకటికొకటి అతుక్కుపోయి సరిగ్గా ఉడకవండి. అందుకోసమే కొన్ని కొన్ని వేస్తూ 2 నిమిషాల గ్యాప్ ఇస్తూ మళ్ళీ వేయండి. ఇలా వేయడం వల్ల తాలికలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇలా నేను అన్ని తాలికలు వేశాక ఒకసారి చూపిస్తున్నానండి. మీరు వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. నేనైతే వీడియోలో చూపించాలి కాబట్టి చూపిస్తున్నానండి. గరిటె పెట్టి కలపకుండా మనం ఒకసారి ఇలా అనుకొని
మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తాలికలు అనేవి కుక్ అయ్యేలోపు ముందుగా పక్కన పెట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఉడుకుతున్న తాలికలను చూడండి ఒకసారి ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరిగా కలుపుకున్నట్టయితే గిన్నె అడుగు భాగంగా అంటకుండా పాలు అనేది చక్కగా తాలికలు అనేవి చక్కగా బాయిల్ అవుతాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒకసారి తాలికలు ఉడికాయో లేవో చూసుకుందామండి. ఇలా తాలికలు ఉడికాయో లేవో చూసుకోవడానికి ఒక తాలికను తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేసుకుంటే బ్రేక్ అయినట్టయితే చక్కగా ఉడికిపోయినట్టు. ఇలా ఉడికిపోయిన తాలికల్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకు పాయసం అనేది చిక్కదనంగా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల చూడండి పాయసం అనేది చిక్కగా క్రీమీ టెక్స్చర్తో చాలా దగ్గరగా వచ్చింది కదా. ఇలా వచ్చిన ఈ పాయసాన్ని మరొక 2 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చక్కగా మనకు దగ్గర పడుతుందని తెలుస్తుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ముందుగా చల్లారబెట్టుకున్న బెల్లం లిక్విడ్ ఉంది కదా, దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ హెల్ప్తో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల నలకలు ఏమన్నా ఉంటే పోతాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బెల్లం సిరప్ వేసుకోవడం వల్ల పాలు అనేది విరిగిపోవు. బెల్లం అనేది పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం దీన్ని బాగా కలుపుకొని మరొక 3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే చల్లారిన పాలల్లో బెల్లం సిరప్ వేస్తే అప్పుడు విరగవండి. ఇలా చక్కగా కలిసిపోయి మనకు క్రీమీ టెక్స్చర్తో దగ్గర వస్తున్నప్పుడు దింపి పక్కన పెట్టుకొని దీంట్లోకి ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలైనా యూస్ చేసుకోవచ్చు. వీటిని ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కిస్మిస్, కొద్దిగా కాజు ముక్కల్ని కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చండి. వీటిని మంచిగా రంగు మారేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఎండు కొబ్బరి, కాజు, కిస్మిస్ అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ముందుగా మనం పక్కన పెట్టుకున్న పాయసంలోకి పూర్తిగా వేయాలి. నెయ్యితో సహా వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా చక్కగా అంతా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మనైన పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ వినాయక చవితికి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.